హాయ్ ఫ్రెండ్స్, గీజా పిరమిడ్ ఎత్తు 456 అడుగులు, ఎవరెస్ట్ పర్వతం ఎత్తు 29,032 అడుగులు. ఒక సాధారణ మనిషి ఎత్తు 5.5 నుంచి 6 అడుగుల మధ్య ఉంటుంది. ఈ చెట్టును చూడండి. హైపీరియన్ అనే ఈ భారీ కాండం కలిగిన చెట్టు ఎత్తు 380 అడుగులు. మరీ విపరీతమైన వ్యత్యాసం ఉంటుంది కనుక మనిషిని పర్వతాలను విడిచిపెడదాం. కాబట్టి పిరమిడ్ కంటే సదరు చెట్టు ఎత్తు కాస్త తక్కువ. ఈ లెక్కన భూమి మీద ఈ తరహా భారీ వృక్షాలు చాలానే ఉండుంటాయి. మన పరిసరాల్లో లేకపోవచ్చు, కానీ అరణ్యాల్లో ఉండొచ్చు. చెట్లు భూమి మీద ఆకుపచ్చని సంతకాలు. వాటి వెడల్పాటి విశాలమైన మొదలు, భారీ పొడవు కారణంగా అవి పేరు తెచ్చుకుని ఉంటాయి కనుక అటువంటి వాటి వరుసలో మొదటి 10 భారీ వృక్షాల వివరాలు తెలుసుకుందాం. హైపీరియన్ ఇది భూమి మీది అతి పెద్ద ఎత్తైన వృక్షరాజం. క్రిస్ యాంటిక్స్పీ, మైకేల్ టేలర్లు 2006లో ఈ వృక్షాన్ని కనిపెట్టారు. నిజానికి ఇది రెడ్ వుడ్ జాతికి చెందిన వృక్షం. అమెరికా కాలిఫోర్నియాలోని జాతీయ వనంలో ఉంది. న్యూయార్క్లోని లిబర్టీ విగ్రహం ఎత్తు 305 అడుగులు. కానీ ఈ చెట్టు ఎత్తు 380 అడుగులు. వయసు కనీసం 700 నుంచి 800 ఏళ్లుంటుందని వృక్ష శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నిజానికి మరింత ఎత్తుగా ఉండుండొచ్చని, భారీ జంతువులు దాని శిఖరాన్ని ధ్వంసం చేసుంటాయని అంచనా వేస్తున్నారు. మరింతగా నాశనం కాకుండా ఉండడం కోసమే ఈ వృక్షాన్ని చూసేందుకు పరిశోధకులకు తప్ప సాధారణ ప్రజలకు అనుమతి లేదు. అసలు ఇది ఉన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. ఇక నెక్స్ట్ వన్, తిమ్మమ్మ మర్రిమాను. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో ఉన్న తిమ్మమ్మ మర్రిమాను భూమి మీద అతిపెద్ద వృక్షరాజంగా పేర్కొంది. 2.5 ఎకరాల స్థలంలో విస్తరించిన విశాలమైన మర్రి చెట్టు ఇది. దీని ఊడలు నేలకు దిగి అవే పెరిగి ఈ చెట్టు ఒక్కటే ఒక చిట్టడివిలాగా మారిపోయింది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 1989లో భూగోళం మీద భారీ వృక్షంగా చోటు సంపాదించుకుంది. తిమ్మమ్మ అనే మహిళామూర్తి పేరు మీద ఈ చెట్టును తిమ్మమ్మ మర్రిమానుగా వ్యవహరిస్తూ ఉంటారు. పౌరాణిక కథనాల ప్రకారం తన భర్త మృతిని భరించలేని తిమ్మమ్మ తాను అతని చేతిలో సతీ సహగమనం చేసుకుందని, ఆ చోటనే ఈ మర్రి చెట్టు మొలిచిందని అంటారు. అందుకే స్థానికుల దృష్టిలో ఇది రికార్డుల చెట్టు కంటే పవిత్ర వృక్షంగానే ఎక్కువ ప్రసిద్ధి. సంతానం కోరుతూ ఈ చెట్టుకు దంపతులు పూజలు చేస్తారు. ప్రతి ఏటా ఈ తిమ్మమ్మ మర్రి చెట్టు క్రింద పెద్ద ఎత్తున సంబరాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక తరువాత జైంట్ బ్యాంబూ, డెండ్రోకలామస్ గింగ్టెన్ అనే ఈ వెదురు ప్రపంచంలోని అతి భారీ వెదురు జాతి. 30 మీటర్ల ఎత్తు వరకు అది ఎదుగుతుంది. అంటే కనీసం 10 అంతస్తుల భవనం అంతే ఎత్తు. చుట్టుకొలత 30 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ప్రధానంగా ఆగ్నేయాసియా దేశంలో పెరిగే ఈ భీమాకారపు వెదురు భారతదేశంలో అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో పెరుగుతుంది. ఇళ్ళు, గృహోపకరణాల తయారీలో దీన్ని విరివిగా వాడుతూ ఉంటారు. అంకురం వద్ద మృదువుగా ఉండే భాగాన్ని ఆహారంగా కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక తరువాత మినారా. సెర్బియాలో కింపత్తాంగ్ అరణ్యంలో పెరిగే మినారా చెట్టు ఎలో మర్కరీ జాతికి చెందిన భారీ వృక్షం. దీని ఎత్తు సుమారుగా 101 మీటర్లు, అంటే దాదాపుగా 332 అడుగులు, అనగా కనీసం 30 అంతస్తుల భవనమంతా. శాస్త్రవేత్తలు 2018లో డ్రోన్ను ఉపయోగించి ఈ చెట్టు యొక్క 3D ఆకృతిని చిత్రీకరించారు. మీకు తెలుసుగా, అరబిక్, పారసిక భాషల్లో మినార్ అంటే ఎత్తైన శిఖరం అని అర్థం. పొడవాటి స్తంభాల్లో ఉంది కనుకే దీన్ని మినారా అని పిలిచేవాళ్ళు. 2018 ఆగస్టులోనే ఈ వృక్షాన్ని కనిపెట్టారు. ఇక తరువాత ద మంకీ ప్యాడ్. ఆఫ్రికాలో పెరిగే భారీ వృక్షం ఇది. సమానియా సమన్ అని పిలిచే ఈ వృక్షం పగటి వేళ తన వేళ్ల నుంచి గ్రహించిన నీటిని కొమ్మలకున్న ఫలాల్లో నిల్వ చేసుకుంటుంది. రాత్రి కాగానే ఆ పండ్లలోని నీటిని వర్షం మాదిరిగా నేల మీదకి కురిపిస్తుంది. అమెరికాలోని ఉష్ణమండల అరణ్యాల్లో మంకీ ప్యాడ్ వృక్షం ఉంది. విశాలమైన గొడుగులాగా 200 అడుగుల వ్యాసంలో విస్తరించి ఉండే ఈ వృక్షానికి గులాబీ, తెలుపు రంగుల్లో పూలు పూస్తాయి. తేనెటీగలు, సీతాకోకచిలుకలు ఈ పూలపై వ్రాలి మకరందాన్ని గ్రోజుతూ ఉంటాయి. తేనెటీగలు, సీతాకోకచిలుకలు ఈ పుష్పాల నుంచి తేనెను పోగు చేసుకుంటాయి. ఇక నెక్స్ట్ వన్, ఆల్బోల్ డెల్ తులే. మెక్సికోలో ఉన్న ఈ చెట్టును ప్రపంచంలోనే అతి వెడల్పైన చెట్టుగా పేర్కొంటారు. అక్కడ ఒక్సాకా సమీపంలో శాంతా మారియా డెల్ తులే అనే పల్లెటూరులో ఉన్న ఈ వృక్షాన్ని చూడడానికి ఏటా వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. చెట్టు కాండం వెడల్పు సుమారుగా 42 మీటర్లు, అంటే 137 అడుగులు, ఎత్తు 115 అడుగులు. ఈ చెట్టు మొదలు ఇంత పెద్దగా అవడానికి కారణం ఇది అనేక చెట్ల సమూహం అయి ఉండాలని, అవన్నీ దాదాపుగా కలిసిపోయి ఎదగడంతో ఒకే చెట్టుగా అవతరించిందని పరిశీలకులు అంటూ ఉంటారు. ఇక వయసు పరీక్షల్లో మాత్రం చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి ఈ చెట్టుకి. చివరకు 1000 నుంచి 3000 సంవత్సరాల మధ్య వయసు ఉండొచ్చని మాత్రం అంచనా వేస్తున్నారు. చెట్టు మొదలు మీద బెరడు వేర్వేరు ఆకృతుల్లో పెరిగి చూపర్లను ఆకట్టుకుంటుంది. ఇక తరువాత బెనెసిస్ ట్రీ. ప్రపంచంలోని 7వ పెద్ద చెట్టుగా దీని గురించి చెప్పుకుంటూ ఉంటారు. మొదలు 26 మీటర్ల వెడల్పు ఉంటుంది, అంటే దాదాపుగా 85 అడుగులు ఉంటుంది. అందుకు తగ్గట్టే ఎత్తు కూడా ఉంటుంది. తూర్పు కాలిఫోర్నియాలో హోమ్ గ్రో పర్వతం మీద ఉన్న
జెనెసిస్ ట్రీని 1985లో కనిపెట్టారు. అప్పుడు 258 అడుగుల పొడవున్న చెట్టు 2013లో కొలిచినప్పుడు 283 అడుగులు ఎత్తుంది. అంటే 36 సంవత్సరాల్లో 25 అడుగులు మాత్రమే పెరిగింది. అంటే ఈ లెక్కన ఇది 283 అడుగుల ఎత్తు పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మీరే కామెంట్ చేయండి. ఇక తరువాతి వరుసలో ప్రెసిడెంట్ ట్రీ. అమెరికా సికోయా జాతి వనంలో ఉన్న ఈ చెట్టు కాండం వెడల్పు 29 మీటర్లు, అంటే 95 అడుగులు. వయసు 3200 సంవత్సరాల కంటే ఎక్కువ. ప్రస్తుతం 248 అడుగులు ఎత్తున్న ఈ చెట్టుకు 1923లో అమెరికా 29వ అధ్యక్షుడు వారెన్ జి హార్డింగ్ పేరిట నామకరణం చేయగా ప్రెసిడెంట్ ట్రీగా వాడుకలో నిలిచింది. ఇక నెక్స్ట్ వన్ బావోబాబ్. ఎత్తుగాను వెడల్పుగాను ఉండే ప్రత్యేకమైన చెట్టు ఇది. ఆఫ్రికాలో మాత్రమే దర్శనమిచ్చే ఈ చెట్టు కాండం చాలా మందంగా ఉంటుంది. మంకీ బ్రెడ్గా పిలిచే ఈ చెట్టు కాయల్ని తింటారు. వాటిలో చక్కని గుజ్జుంటుంది. బావోబాబ్ను ట్రీ ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు. ఆండోన్సియా డిజిటాటా శాస్త్రీయ నామకరణం కలిగిన ఈ చెట్టు ప్రయోజనాలు తెలిస్తే నిజంగానే ఆఫ్రికా వంటి ఖండంలో ఇది ప్రాణవృక్షమే అని అంటారు. ఈ చెట్టు కాండం చుట్టుకొలత సుమారుగా 36 అడుగుల వరకు ఉంటుంది. ఇక చెట్టు ఎత్తు 80 అడుగులు. ఇందుకీ విశేషం ఏంటి అంటారా? ఈ చెట్టు తన కాండం లోపల 1000 లీటర్ల నీటిని నిల్వ చేసుకుంటుంది. అచ్చం వాటర్ ట్యాంక్ లాగా. పరిసర ప్రాంతాల్లోని ప్రజలు కాండానికి రంధ్రం చేసుకుని ఈ నీటిని తాగుతారు. ఎడారి ప్రాంత ప్రజల తాగునీటి అవసరాల్ని తీరుస్తున్న ఈ చెట్టు ప్రాణవృక్షమే కదా మరి. ఇక తరువాత జనరల్ సెర్మన్ ట్రీ. అమెరికాలోని కాలిఫోర్నియా సికోయా జాతి అడవుల్లో ఈ వృక్షం 2800 సంవత్సరాల నాటిదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎత్తు 275 అడుగులు, వెడల్పు 104 అడుగులు. మొదలు ఎంత విశాలంగా ఉందన్న దాని మీద ఆ చెట్టు ఎంత ఎత్తు ఉంటుందో నిర్ధారిస్తారు. చెట్టు వేర్లు, కొమ్మలు, ఆకులను ఈ విషయంలో పరిగణలోకి తీసుకుంటారు. ఆ లెక్కన ప్రపంచంలోని అతిపెద్ద చెట్టు ఇదే అన్నమాట. ఇక ఇప్పుడు చెప్పండి, బావోబాబ్, జైంట్ బ్యాంబూ, తిమ్మమ్మ మర్రిమాను, ద మంకీ ప్యాడ్, హైపీరియన్, జెనెసిస్ ట్రీ, జనరల్ సెర్మన్ ట్రీ, ప్రెసిడెంట్ ట్రీ, ఇలా రకరకాలు చెప్పుకున్నాం కదా. మరి ఈ అన్ని చెట్లలో మీకు నచ్చిన చెట్టు ఏది? కామెంట్ చేయండి. అలాగే మీ ఇంటి దగ్గర ఏదైనా చిన్న చెట్టు ఉన్నా పర్లేదు, దాన్ని రక్షిస్తామని, దానికి నీళ్లు పోస్తామని, ఆ చెట్టును పెంచి పెద్ద చేస్తామని మాకు మాట ఇవ్వగలరా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.